యావా నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ అనే కదా నన్ను నీ దగ్గర పెట్టుకుని భరిస్తున్నావు. ఏ అందులో డౌట్ ఏమైనా ఉందా? అయినా క్లినిక్లో మాత్రం అస్సలు రావే పోవే అనకుండా భలే మేనేజ్ చేస్తున్నావే నువ్వు. డాక్టర్ని పట్టుకుని నర్సులు యావే రావే అంటే ఈ సొసైటీ ఊరుకుంటుందా? నువ్వు నేనే మాట్లాడుకోవాలి అసలు ఈ సొసైటీ గురించి. అయినా ఏందే మంచి మూడ్లో ఉంటే సొరకాయ బిర్యానీ సొసైటీ అని ఏందే నీ సొల్లు? సరే సర్లే. అయినా ఏంటే నువ్వు మందులోకి స్టఫ్ తెచ్చుకున్నావు కానీ మంచానికి స్టఫ్ తెచ్చుకోలేదు. ఏందో ఈ టైంలో ఎవరే? ఏ పరవశంగాడే. పరవశమా? ఆడేవుడే. ఒసేయ్ నీ అమ్మ మర్చిపోయావా? 25 సెకండ్ల పరవశం రాజానే. చెప్పు ఏంటి ప్రాబ్లం? నాది 25 సెకండ్ల ప్రాబ్లం మేడం. 25 సెకండ్ల ప్రాబ్లమా? ఏంటమ్మా అది? అదేంటో మేడం, ఆ దేవుడు నాతో 25 అనే సంఖ్యతో సరదా తీర్చుకుంటున్నాడు మేడం. ఏం సరదా తీర్చుకుంటున్నాడేంటి? నా డేట్ ఆఫ్ బర్త్ 25, నా రోల్ నెంబరు 25, నాకు వచ్చే మార్కులు 25 మేడం. 25 మార్కులు సంపాదించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆ ప్రిన్సిపాల్ కి 25 సమర్పించుకునేవాడిని మేడం, తెలుసా? ఇదేం పనికి మళ్ళీ 25 పంచాయతీరా? అంతెందుకు మేడం, ఈ 25 సంవత్సరాల్లో నా బ్రేకప్ కౌంట్ కూడా 25 మేడం. వారిని 25 గట్టిగా పాతుకుపోయింది కదా నీ జీవితంలో. కరెక్టే మేడం, ఈ 25 నన్ను గట్టిగా పాతుకుపోయిందని ఫిక్స్ అయిపోయి ఎంసెట్ లో కూడా 25 ర్యాంకే వస్తుందని పండగ చేసుకుందాం అనుకున్నాను మేడం. కానీ 25 లక్షల ర్యాంక్ వచ్చింది కదా. కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇప్పటిదాకా జరిగింది పర్లేదు మేడం, కానీ నా పక్కలో కూడా ఈ 25 నన్ను వదిలిపెట్టట్లేదు మేడం. ఆ దేవుడు గట్టిగానే పెట్టాడురా. మేడం గారు ఇంకా అర్థం కాలేదా మీకు? 25 నిమిషాల పౌరుషం దక్కాల్సిన ఈ పురుషుడికి 25 సెకండ్ల పాయసం దక్కింది. అది మేడం నా 25 సెకండ్ల ప్రాబ్లం. పరవశం గారి పక్క మీద పౌరుషం 25 సెకండ్లే అన్నమాట. ఈ పాయసాన్ని పౌరుషంగా మార్చి పుణ్యం కట్టుకోండి మేడం. బాధపడకు పరవశం, నీ 25 సెకండ్ల పాయాసాన్ని 25 నిమిషాల పౌరుషంలా మార్చే పూచి నాది. థ్యాంక్ యూ మేడం. నీకు కొన్ని మందులు రాసిస్తాను, ఓకే మేడం. అవి వాడు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హలో సమన సుజాత గారు. ఏరా పరవశం ఎలా ఉన్నావురా? నా మందుల దెబ్బకి నీలో పౌరుషం పరవశిస్తున్నట్టుంది. మీ దయ వల్ల 25 సెకండ్ల పాయసం నుంచి 25 నిమిషాల పౌరుషంలా మారాను డాక్టర్ గారు. ఇంకేం 25 నిమిషాల పౌరుషం ప్రాప్తి రస్తు. కానీ ఒక ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు. ఇంకేం ప్రాబ్లం రా పరవశం రాజా? కలిసి చెప్తాను డాక్టర్ గారు.